మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టారు. 317వ జీవో బాధితులకు న్యాయం చేసి వెంటనే 190వ జీవో ద్వారా డిప్యూటేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. 4.5 సంవత్సరాలుగా 317 జీవోతో ఇతర జిల్లాల్లో పోస్టింగులు ఇవ్వడం వలన నానా ఇబ్బందులకు గురవుతున్నామని ప్రభుత్వ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. ఉదయం 3 గంటలకే లేచి ఇతర జిల్లాల్లోని దూర ప్రాంతాలకు విధులకు వెళ్లి సాయంత్రం 10 గంటల వరకు ఇంటికి రావాల్సి వస్తుందన్నారు. 4.5 ఏళ్లుగా బంధువుల వివాహాది శుభకార్యాలకు కూడా వెళ్లడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే తమకు న్యాయం జరుగుతుందని గెలిపించుకున్నామని, కానీ ఇప్పటి వరకు ఎన్నిసార్లు ముఖ్యమంత్రిని, మంత్రులను కలిసినా తమ సమస్య పరిష్కారం కావడం లేదన్నారు. ఇప్పటికైనా స్థానిక మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించి తమ సమస్యలను పరిష్కరించే విధంగా కృషి చేయాలని కోరారు. बराबर इतना का मस्त अन्ना इट्राले ना सर अंदर प्लाकार सामने है। మేము 4.5 సంవత్సరాలుగా నాది హుస్నాబాద్ నేను వాసరంచి అలవాటు చేశారు. ఇక్కడే నేను గండిపల్లి 11 సంవత్సరాలు చేసిన, జనగాం 4 సంవత్సరాలు చేసిన, మల్లంపల్లి 5 సంవత్సరాలు చేసిన. ఈ 317 జీవో వల్ల తీసుకుపో బాసరా జోన్, జడ్కాల్ డిస్ట్రిక్ట్, మండలం మెట్పల్లి, జగజార్ పిఎస్సి, సబ్ సెంటర్ ఏగుంట రోజు 3:30కి లేచి 5:30 బస్సు పోయి 9 గంటలకు అక్కడ విధులు నిర్వహించుకొని బస్సు దిగి అక్కడ నుండి మళ్ళీ స్కూటీ తీసుకొని నా విలేజ్కి వెళ్ళడం రావడం. నేను మొన్న రీసెంట్గా 10 days బిఫోర్ బస్ కింద పడేదాన్ని టెన్షన్లకు. ఇటు ఆన్లైన్ వర్క్, బుక్స్ ఆన్లైన్ వర్క్ 20 బుక్కులు రాయడం టెన్షన్కు. మొన్న కరీంనగర్లో మన హుస్నాబాద్ దిగి నిజామాబాద్ బస్ ఎక్కేసరికి కొంచెం అయితే మిస్టేక్లా బతికిపోయాను. ఆ రోజు నేను చనిపోయేదాన్ని. బస్ కింద పడ్డాను నేను. ఆ రోజు చాలా బాధపడ్డాను. రోజు డైలీ 3:30కి లేయడం, నిద్ర సరిగా లేకపోవడము, తిండి సరిగా లేకపోవడం, టెన్షన్లు. మన నేటివ్ ప్లేస్ కాదు, అక్కడ ఏమంటారు ఇక్కడ ఏమంటారు. ఈ 4.5 సంవత్సరాల నుండి ఒకరి చావులకు పోవడం లేదు, ఒక ఫంక్షన్లకు పోవడం లేదు. డ్యూటీ 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 డ్యూటీ. ఈ జబ్బలు లేవడం లేదు నాకు. రోజు మోసి ఈ ఎడమ జబ్బలు లేస్తలేదు సార్. ఇంకా నాకు ఇంకా కూడా ఈ జబ్బతోని టెన్షన్లతోని రోజు నేను 120 260 కిలోమీటర్ జర్నీ చేస్తున్నా. నాకు 56 సంవత్సరాలు. ఇంకెన్ని రోజులు జర్నీ చేయాలో దయచేసి మంత్రి వారిలు పొన్నప్రభ ఫస్ట్ రాగానే మంత్రికి ఓటు వేసుకొని కాళ్ళు మొక్కి గద పట్టుకొని మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే న్యాయం జరుగుతుందని అందరి బదులాడి ఓటు వేసుకొని గెలిపించుకున్నాము. కనీసము మా బాధ విని దయచేసి 190 జీవో ప్రకారము మా సొంత జిల్లాలకు మమ్మల్ని పంపిస్తే కనీసం 3 సంవత్సరాల రిలాక్స్ తోని, మా ఫ్యామిలీతోని, మా చుట్టాలతోని ఉంటామని
వేడుకుంటున్నాము. ఫస్ట్ రోజు పోయి శాల్వా కప్పొచ్చినాము. నా వినతి పత్రం వచ్చినాను. నేను ఒంటరి మహిళను సార్, దయచేసి సార్ నాకు ఇవ్వండి సార్ అంటే, అమ్మ తొందరపడకమ్మా, అవుతుందమ్మా, కమిటీ చేసినామమ్మా అన్నారు. ఈ 190 జీవో ఇచ్చి కూడా నా 6 నెలలు వస్తుంది. రీసెంట్గా బుధవారం కూడా ఫ్యామిలీ వెల్ఫేర్కి పోయినాము, కమ్యూనిటీ సైడ్కి పోయినాము, ఎక్కడ పోయినా కూడా పంపినాము, ఫైల్ పంపినాం. న్యాయం లేదు. దయచేసి మేము చావు బతుకుల మీద ఉద్యోగం బ్రతుకలుగా చేయాలని చేస్తున్నాం. దయచేసి కొన్న ప్రభాకర్ సార్ గారు మా మాటలు వినమించి దయచేసి మా సొంత జిల్లాలకు మీరు సాయం చేయాలని కోరుకుంటున్నాం.